వాట్ ఈస్ దేర్ కెపాసిటీ నౌ? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కెపాసిటీ ఎంత ఉంది? వాళ్ళు సింగిల్గా నిలబడితే మేము కనీసం డిపాజిట్లు కూడా రావని కదా ఇవాళ సింగిల్గా కాకోకుండా ఇంకొక ఆయనతో కలిసి వెళ్ళాలనుకుంటున్నారు. ఆయనతోనే సరిపెట్టుకుంటారో ఇంకా ఎవరితోనో కలుసుకుంటారో తెలియదు. అందరూ కావాలి చంద్రబాబు నాయుడు గారికి. ఎవరెవరు కావాలి? పవన్ కళ్యాణ్ కావాలి, బీజేపీ కావాలి, కాంగ్రెస్ కూడా కావాలంట. కాంగ్రెస్తో కూడా కుమ్మక్కవుతాడంట. ఒరి మీ దుంపలు లేక కాంగ్రెస్ అధ్యక్షుల్ని కాంగ్రెస్ పార్టీ నియమించట్లా, చంద్రబాబు నియమిస్తున్నాడు. అక్కడ ఇక్కడ కూడా చూశారుగా మీరు. అక్కడ ఎవరు నియమించారు, ఇక్కడ ఎవరు నియమించారు అంటే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా బతికించాలనే ఆలోచన చేసేటటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇవాళ కాంగ్రెస్ కావాలి, బీజేపీ కావాలి, పవన్ కళ్యాణ్ గారు అందరినీ సంకల్లో పెట్టుకోవాలి, మన మీదకి ఫైట్కి రావాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన రాజకీయవేత్త ఈజ్ ఎ వైట్ కాలర్ క్రిమినల్. ఇతను ఒక్కడే కాదు వైట్ కాలర్ క్రిమినల్. నారా చంద్రబాబు నాయుడు వైట్ కాలర్ క్రిమినల్, లోకేష్ వైట్ కాలర్ క్రిమినల్, రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్. వీళ్ళందరూ క్రిమినల్స్. ఈ క్రిమినల్స్ రాష్ట్రాన్ని దోచుకొని పంచుకునే కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి అడ్డుపడుతున్నాడు. అడ్డుపడి సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులలో కేసులు పెట్టి వ్యాజ్యాలు అదేవిధంగా విచారణలు జరుపుతూ ఉంటే వాటి నుంచి తప్పించుకుపోవాలని చాలా ధనమదంతో వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. వీరందరికీ శిక్ష తప్పదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దుర్మార్గమైన రాజకీయాలు చేసేవాళ్ళని, డబ్బులతోనే రాజకీయాలు చేసేవాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రజలు సహించరని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.